బ్రేకింగ్ చూస్తున్నాం. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అలాగే రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు భారీగా చేరుకుని రచ్చ చేశారు. ఇరువురి అభిమానుల మధ్య మొదలైనటువంటి వాగ్వాదం చినికి గాలివాన్లా మారిపోయింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు కుత్తుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్నటువంటి కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన కూడా దాడి చేసి అద్దాన్ని పగలగొట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 6 బస్సులను ఈ వాగ్వాదంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ బిగ్ బాస్ షో గొడవపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులు అందరిపైన కూడా కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ షో గొడవపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై కేసులు పెట్టారు. 6 బస్సులు, 1 పోలీస్ వాహనం, 2 ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు అభిమానులు. సీసీ ఫుటేజ్, వీడియోల్లో వచ్చినటువంటి ఆధారాలతో నిందితులను గుర్తిస్తున్నట్టుగా చెప్పారు పోలీసులు. దాడులకు పాల్పడ్డ అభిమానులను అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్ వైట్ల, ఏదైతే బిగ్ బాస్ షో సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, మీడియాలో వచ్చిన వీడియోలు, వీటి ఆధారంగా నిందితులు ఎవరైతే అభిమానులు దాడిలో పాల్పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. బిగ్ బాస్ షో లోపల నడుస్తుంటే బయట అభిమానులు 2 వర్గాలకు సంబంధించిన అభిమానులు రోడ్డు మీద పడి కొట్టుకోవడం, తర్వాత 6 బస్సుల అద్దాలు ధ్వంసం చేయడం, 1 పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడం, 2 ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అయితే దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరూ ఎదుర్కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన నేపథ్యంలో అభిమానులపైన కేసులు నమోదు చేశాం. ఆ మేరకు విచారణ కూడా చేస్తాం. అభిమానులను గుర్తించి ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ఇవాళ అరెస్ట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే బిగ్ బాస్ షో సందర్భంగా నిర్వాహకులు కనుక వాళ్ళ అభిమానులను పిలిచినట్లయితే వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తామని అధికారులు చెప్తున్నారు. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బిగ్ బాస్ షో గొడవపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేసిన అభిమానులపై కేసులు పెట్టారు పోలీసులు. 6 బస్సులు, 1 పోలీస్ వాహనం, 2 ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు అభిమానులు. గొడవలో సీసీ ఫుటేజ్ అలాగే వీడియోలో వచ్చినటువంటి ఆధారాలతో నిందితులను గుర్తిస్తున్నట్టుగా చెప్పారు పోలీసులు. దాడులకు పాల్పడ్డ అభిమానులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. బిగ్ బాస్ షో గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లో ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.